పాస్బుక్లు తెచ్చావా? తెచ్చాను సూర్య. ఇంతకీ నీకు వీటితో పని ఏంటి? బ్యాంకుకి వెళ్ళి మొత్తం డబ్బులు డ్రా చేయాలి. దేనికి? అక్కకి పెళ్లి కుదిరేలా ఉందని చెప్పాను కదా. పెళ్ళంటే మాటలా? దానికి ముందు పెళ్లి చూపులని, నిశ్చితార్థమని, బట్టలని, నగలని చాలా ఉంటాయి కదా. చేతిలో డబ్బులు లేకపోయేసరికి అమ్మ కంగారు పడుతుంది. ఆ టెన్షన్లో కారణం లేకుండానే నా మీద కోపడిపోతుంది. డబ్బులు చేతిలో ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది కదా. వాళ్ళందరికీ నువ్వే ధైర్యానివి, అండవి అని ఎప్పుడు అంటుంటారు కదా. ఆ అండే ఇప్పుడు అడ్డైపోయింది. నీకెలా చెప్పాలి? రే, పొద్దున్నే నువ్వులా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేయకు. ఎక్కు. సూర్య, ఎందుకింత ఫాస్ట్గా వెళ్తున్నావు? ఇవాళ బ్యాంక్ ఆఫ్ డేరా. ఆలస్యమైతే బ్యాంక్ మూసిస్తారు. సూర్య, మెల్లగా వెళ్ళు. బ్యాక్ టైర్లో గాలి అసలు తక్కువ ఉంది. పొరపాటున పంచర్ అయిందనుకో. నాలుక మీద మచ్చిందా అయ్యా? అవును సూర్య. నాలుక బయట పెట్టరా, కోసి పారిస్తా. నోరు తెరిచి అన్నవ్వలేదు, పంచర్ అయ్యి కూర్చుంది. ఇప్పుడు ఎలారా? నువ్వెందుకు టెన్షన్ పడతావు? పక్కనే మస్తాన్ భాయ్ షాప్ ఉంది కదా, టైర్ తీసుకొచ్చి మార్చేస్తాను. మస్తాన్ భాయ్ షాప్ ఏమైనా పక్కనే ఉందా? కిలోమీటర్ అవతలుంది. నువ్వెళ్ళి టైర్ తీసుకొని వచ్చేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. సూర్య, నువ్వు ఎప్పుడు ఏ ఇబ్బందులో ఉన్నా ఆ అమూల్ బేబీ వచ్చి నీకు హెల్ప్ చేస్తాడు కదా. ఇప్పుడు కూడా వస్తాడంటావా? వస్తాడ్రా, నేను వాడి పెళ్ళాన్ని కదా. నాకే ఇబ్బంది వచ్చినా కార్ తీసుకుని వచ్చేస్తాడు. రే, మోసుకొని షాప్కి వెళ్ళి ముందు. సూర్య, సూర్య, చంపేస్తాను, పో. వీడేంటి నిజంగానే వచ్చేస్తున్నాడు? ఇప్పుడు గాని నన్ను చూశాడంటే మొన్న ఫంక్షన్లో నా జాకెట్ చింపేశావని పంచాయతీ పెడతాడు. అయ్యో, ఇప్పుడేం చేయాలి? వీడిక్కడే ఆగి చచ్చాడేంటి? పూరా కాఫీ షాప్ ఇక్కడే అని చెప్పారా? మ్యాప్ కూడా ఇలాగే చూపిస్తుంది. ఎక్కడబ్బా? ఇదిగో బాబు, నిన్నే. అబ్బా, రోడ్డు మీద ఇంతమంది ఉండగా నన్నే పిలుస్తావేంట్రా? ఏ హలో, హెల్మెట్. నన్నేనా సార్? నిన్నేనా? ఇట్రా. వస్తున్నా సార్. ఏంటి సార్? ఇక్కడ కాఫీ షాప్ ఉందని చెప్పారు. ఎక్కడా? కాఫీ షాపా? బ్యాంక్ టైం అయిపోతుంది, చేతిలో బండి లేదు. అమూల్ బేబీని మళ్ళీ వాడేసుకుంటే కాఫీ షాప్ ఇక్కడెక్కడుంది సార్? అలా ముందుకు చాలా దూరం వెళ్ళాలి. మరి మ్యాప్ లో ల్యాండ్ మార్క్ ఇక్కడే చూపిస్తుంది. మ్యాపుల్ని కాదు సార్, మనుషుల్ని నమ్మండి. రూట్ రఫ్ గా చెప్పు, స్ట్రైట్ గా వెళ్ళిపోతాను. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ కి తిరిగితే కాఫీ షాపా? పాన్ షాప్. అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని బ్యాక్ వస్తే మళ్ళీ ఒక జంక్షన్ వస్తుంది. జంక్షన్. అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్తే
ఏ హలో 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 నువ్వు చెప్తున్న రూట్ మ్యాప్లో వైన్ షాప్ వచ్చింది, పాన్ షాప్ వచ్చింది, పంచర్ షాప్ వచ్చింది. కాఫీ షాప్ ఎక్కడ రాజా? అవన్నీ దాటగానే కాఫీ షాప్ సార్. వెళ్ళిపోండి. ఏంటి వెళ్ళిపోయేది? ఈ రూట్ మ్యాప్ వరల్డ్ మ్యాప్ కంటే కన్ఫ్యూజింగ్గా ఉంది. బాబు, ఏంటి సార్? నీకు ఇప్పుడు పనేమైనా ఉందా? ఇప్పుడు నేను చాలా బిజీ అండి. చూడు, నేను అర్జెంటుగా కాఫీ షాప్కి వెళ్ళాలి. నువ్వు నాకు హెల్ప్ చేసి నాకు అడ్రస్ చూపించావు అనుకో, మళ్ళీ నేను ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. అయ్యయ్యో, నాకు అస్సలు టైం లేదు. ప్లీజ్ 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 వచ్చి అడ్రస్ చూపించవా? అర్జెంటుగా వెళ్ళాలి. సరే, మిమ్మల్ని చూస్తే ఎందుకో హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఓకే, ఒక నిమిషం. కమ్ ఫాస్ట్. ఈ హెల్మెట్ సేఫ్టీ కోసం సార్. హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తారు కదా. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారు కానీ హెల్మెట్తో పని లేదు. ఏమో, గవర్నమెంట్లో అప్పటికప్పుడు మారిపోతున్నాయి. రూల్స్ మారవని ఎలా చెప్పగలం? అది నిజమేలే. ఇలాంటి కాఫీ షాపుల్ని ఎప్పుడూ బయట నుంచి చూడటమే కానీ లోపల కూర్చున్నదే లేదు. కానీ ఫస్ట్ టైం ఇక్కడ కూర్చొని కాఫీ తాగబోతున్నాను. కాఫీ 300. ఏమైనా ఉన్నవాళ్లే. అదే మన ఇంట్లో అయితే ½ లీటర్ పాల ప్యాకెట్ తెస్తే 10 మంది కాఫీ తాగుతారు. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం ఆర్డర్ మేడం. మా ఉడ్బీ వస్తున్నారు, కాసేపు వెయిట్ చేయండి. ఓకే మేడం. ఈ పాటికి నొచ్చేయాలే, ఇంకా రాలేదు. ఎక్కడున్నట్టు? సార్, అక్కడ స్ట్రైట్ గా వెళ్ళేసి అక్కడ రైట్ తీసుకోవాలి. రైటా? తర్వాత లెఫ్ట్. అలానే స్ట్రైట్ గా వెళ్ళి యూటర్న్ తీసుకొని. నేను కాఫీ షాప్కి వెళ్తున్నట్టుగా లేదు. డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం వచ్చినట్టుంది. లెఫ్ట్ అంటావు, రైట్ అంటావు, 6 వేయమంటావు, 8 వేయమంటావు. అవతల మనిషి వెయిటింగ్ అయ్యా. ఎవరు సార్? మీ లవరా? లవర్ ఏంటి? నేను చెప్పను. మరి సిగ్గుపడుతున్నారు? నా ఇష్టం. సిగ్గుపడతాను, కోపడతాను. అవసరం అనుకుంటే కింద మీద పడతాను. నీకేంటి? నా మొహం చూడడం ఆపి రోడ్డు చూడు. కాఫీ షాప్ ఎక్కడుందో చెప్పు. సార్, ఆగండి. కాఫీ షాప్ వచ్చిందా? బ్యాంక్ వచ్చింది. బ్యాంకా? నాకు బ్యాంకులో పనేం లేదే. నాకుంది. ఇంతసేపు నాతో జర్నీ చేసింది నువ్వా? నువ్వు నా కారు ఎందుకు ఎక్కావు? నేనెక్కడవేంటి? నువ్వేగా ఎక్కమన్నావు. ఆయన కాఫీ షాప్ దగ్గరకు వచ్చి కాఫీ షాప్ అడ్రస్ అడిగితే కాలదా? అంటే కాఫీ షాపు నువ్వు ఆగిన చోటే. నన్ను ఇలా చీట్ చేసింది గూగుల్ మ్యాప్ కాదు, నువ్వు. ఎందుకు ఇలా చేసావు? కోపడి కమ్ముల్ బేబీ. నాకేమో బ్యాంకులో అర్జెంట్ పనుంది, బండేమో పంచర్ అయిపోయింది. ఆపదలో ఆదుకోవడానికి ఎవరైనా రాకపోతారా అని వెయిట్ చేస్తుంటే నువ్వొచ్చావు.
మనకి మనకి పరిచయం ఉంది కదా అందుకే వాడేసుకున్నా. నిన్ను ఎమోషన్ అవ్వకు. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను, వెయిట్ చేయి. కలిసి కాఫీ షాప్కి వెళ్దాం. ఈ చైతు కోసమే ఎవరైనా వెయిట్ చేయాలి కానీ నేనెవరి కోసం వెయిట్ చేయను. అవునా? మ్మ్. హే, నా కార్ కీసు. ఇప్పుడు వెళ్ళు. హే, నా కార్ కీసు. హే, నా కీసు. చైతు రాలేదంటే హ్యాండ్ ఇచ్చాడా? వీడి మీద హోప్ పెట్టుకొని ఇంట్లో టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసామే. ప్రమీల, హలో. హలో, ఎక్కడున్నారు? ఆన్ ద వే. నువ్వు వచ్చేసావా? చాలాసేపటి నుంచి మీకోసం వెయిటింగ్ తెలుసా? జస్ట్ 5 minutes. ఇక్కడ రెడ్ సిగ్నల్ తగిలింది, వదిలించుకొని వచ్చేస్తా. మ్, బా, ఎంతసేపే రౌడీ బేబీ. అవతల నా డ్రీమ్ గర్ల్ వెయిటింగ్. ప్రమీల రావడం కుదరదని చెప్పింది, నాకంటే ముందే వచ్చి వెయిట్ చేస్తుంది. హాయ్ ప్రమీల. నువ్వు అదేంటి అంత షాక్ అయ్యావు? చెప్పినవన్నీ షాకే కదా. అదే సడన్ గా వచ్చావు కదా. ఎప్పుడెందుకు వచ్చావురా బాబు? ఏంటి కాఫీ షాప్లో కలుద్దామంటే రావడం కుదరదన్నావు, ఇంట్లో వాళ్ళు బయటికి పంపించరన్నావు, ఇప్పుడు నాకంటే ముందే వచ్చి వెయిట్ చేస్తున్నావు. అది నాకు తెలుసు ప్రమీల, నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు, నన్ను చూడకుండా నువ్వు బ్రతకలేవు. అంత లేదు. అవునా అశోక్, నీ మీద నాకున్న ప్రేమ నన్ను ఇలా లాక్కొచ్చింది. అయినో. మేడం, మీ వుడ్ బి వచ్చేసినట్టున్నారుగా, ఆర్డర్ చెప్తారా? ఉడ్బియా? మేడం గారిని ఆర్డర్ అడిగితే మా వుడ్ బి వస్తారు, వెయిట్ చేయమన్నారు. ఏంటి ప్రమీల ఇది? అంటే నువ్వు నా ఉడ్బియే కదా? అవును, కాకపోతే డాడీకి చెప్పి పర్మిషన్ తీసుకున్న తర్వాత అందరికీ అనౌన్స్ చేస్తే బాగుంటుంది కదా. అది జరిగేది కాదులే. సరే, కాఫీ తాగుదామా? కాఫీయా? వద్దు. కలవాలనుకున్నాం, కలిసాం, మాట్లాడుకున్నాం, ఇంక వెళ్దామా? కాఫీ షాప్కి వచ్చి కాఫీ కూడా తాగకుండా ఎలా వెళ్తాం? అంటే ఎవరైనా వస్తారు కదా. వస్తే పక్క టేబుల్ మీద కూర్చుంటారు. బాబు 2 క్యాపుచినో. ఓకే సార్. దేవుడా, చైతుని కలవాలని వస్తే శనిలాగా వీడు తగులుకున్నాడు. ఇప్పుడు చైతు వస్తే ఏంటి నా పరిస్థితి? వచ్చిన పని అయిపోయింది. ఇదిగో నీ కేస్, వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? దీన్ని కోపం అంటారు. కోపమా? దేనికి? దీనికే. కాఫీ షాప్ చూపిస్తానని చెప్పి ఏరియా మొత్తం తిప్పిస్తావా? నీ అవసరానికి నన్ను వాడుకుంటున్నావా? నా లైఫ్లో ఎప్పుడు టైం అంటే టైం, పంచువాలిటీ అంటే పంచువాలిటీ. అవతల నా కోసం ఎంతసేపటి నుంచి వెయిటింగో తెలుసా? మొత్తం పోయింది. ఏ అమూల్ బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు? నా కోపం వస్తే ఏడుపు వస్తుంది. సరే సరే, ఏడవకు. ఎవరైనా చూసారంటే నేను నిన్ను ఏదో చేశాననుకుంటారు. ఇంకేం చేయాలి? అయినా ప్రతిసారి నన్నెందుకు తగులుకుంటావు? నువ్వే నా దగ్గరకు వచ్చి ఆగావు మరి. అదే ఎందుకు అని. నాకేం తెలుసు? ఎప్పుడు ఇంతే. ఫస్ట్ టైం కలిసినప్పుడు కార్ టైర్లు పంచర్ చేసావు, తర్వాత డబ్బులు నొక్కేసావు, కార్ ఎత్తుకుపోయావు, పార్టీలో నా జాకెట్ చింపేశావు, ఇప్పుడేమో ఇది. సరే సరే, ఏడవకు అమూల్ బేబీ.
నువ్వు వేడిస్తుంటే నాకు సిగ్గేస్తుంది. చూడు, నేను ఇబ్బంది పెట్టినందుకు సారీ. నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. నేను ఎలాగోలా వెళ్తాను, నువ్వు వెళ్ళిపో. ఏ ఎలా వెళ్తావు, ఎలా వెళ్ళిపోతావు? ఒంటరి ఆడపిల్లని ఇలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే అందరూ నా క్యారెక్టర్ గురించి ఏమనుకుంటారు? అసలే రోజులు బాలేవు, నిన్నెవరైనా ఎత్తుకుపోతే? నన్ను ఎత్తుకెళ్ళేంత మగాడున్నాడా? అయినా సరే నేనే నేను తీసుకొచ్చాను. నువ్వు నన్ను తీసుకురాలేదు, నేనే నిన్ను తీసుకొచ్చా. ఏదో ఒకట్లే, కారు ఎక్కించుకున్న చోటే వదిలిపెట్టడం మగాడిగా నా బాధ్యత. బాధ్యత ఏంటి? వర్షంలో ఏదో తేడా వచ్చింది. అమల్ బేబీ, ఈ కథలన్నీ కాదు గాని ఒరిజినల్ వర్షన్కొచ్చి. అడ్రస్ మర్చిపోయాను. ఏంటి? మరి సందులు గొంతులు తిప్పించి 7లో 8లో వేయిస్తే అడ్రస్ గుర్తుంటుందా? అందుకే రా, కాఫీ షాప్ దగ్గర దించేస్తాను. ఏమైనా నువ్వు గుడ్ బాయ్వే అమూల్ బేబీ. పద. ప్రమీల, ఈ వీకెండ్ మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రమీల, ప్రమీల నిన్నే. ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. ఈ వీకెండ్ మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. వీడు నవ్వులేస్తున్నాడు. మా ఫ్రెండ్ పబ్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి డే అంతా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎంట్రన్స్ వైపు చూస్తున్నావేంటి? తను ఎక్కడొస్తాడోనని భయపడుతున్నాను. తనెవరు? ఎవరు అంటే తెలిసిన వాళ్ళు. ఇది అసలే మా ఏరియా. తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే మనిద్దరిని ఇలా చూస్తే. నిజంగా అందుకే భయపడుతున్నావా? వీడికి డౌట్ వచ్చినట్టుంది. కాకా, ఇంకెందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? తెలిసిన వాళ్ళు ఎవరైనా నీతో నన్ను ఇలా చూస్తే పరాయి మగాడితో తిరుగుతుందని, కాఫీ షాప్ లో కూర్చొని కబుర్లు చెప్తుందని, లేనిపోయినవన్నీ కల్పించేసి కథలలేసి కార్టూన్ వేసేస్తారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అసలు ఇప్పటి వరకు మన విషయం మీ డాడీకి చెప్పావా? ఎప్పటికప్పుడు చెప్దామని అనుకుంటున్నాను బేబీ, కానీ కుదరట్లేదు. అప్పుడు మనం కూడా ఇక మీదట కలవడం కుదరదు. ఇదిగో అశోక్, నేను సీరియస్ గా చెప్తున్నాను. మీ డాడీతో మన విషయం చెప్పి ఆయనతో గ్రీన్ సిగ్నల్ తీసుకునే వరకు మనం కలవద్దు, ఫోన్ కూడా చేయొద్దు. అది కాదు బేబీ, కోపంలో అంటున్నావు కానీ నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా నువ్వు ఉండగలవా? అంత లేదురా రే. లేదు, ఈ మాటే ఫైనల్. నువ్వు ఇప్పుడు బయలుదేరు. ఏంటి వచ్చినప్పటి నుంచి వెళ్ళిపో అంటున్నావు? అంతగా నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వస్తే నేను మాట్లాడతాలే. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం. నీకు సరదాగానే ఉంటుందిరా. ఇప్పుడు గానీ చేతితో ఎంటర్ అయితే నా సరదా తీరిపోతుంది. ఇక్కడే వచ్చేసాం అమూల్ బేబీ. కాఫీ షాప్ ఎక్కడ? అదిగో. ఇందాక కరెక్ట్గా ఇక్కడికే వచ్చి ఆగాను. కర్మ, లెఫ్ట్కి తిరిగి నిన్ను కదిపే బదులు రైట్కి చూసుంటే నాకు ఈ శ్రమ తప్పు ఉండేది. ఏం చేస్తాం అమూల్ బేబీ? ఏ జన్మలోనూ నా హెల్ప్ తీసుకొని నాకు హ్యాండ్ ఇచ్చుంటావు. ఆ రుణం ఇప్పుడు ఇలా తీర్చుకుంటున్నావు. నీతో ఇప్పుడున్న ఈ బంధం చాలక జన్మల బంధం ఒకటా అమ్మా? నీతో నాకు ఏ సంబంధం లేదు. నీ పేరుతో గానీ నీకు పేరు పెట్టడంతో గానీ నాకే సంబంధం లేదు. పేరు పెట్టడం ఏంటి? అదే మీ వాళ్ళు నీకు పేరు పెట్టారు కదా, సూర్యకాంతం అని. నాకు పేరు పెట్టింది మా వాళ్ళు కాదు, ఒక కుత్తెంగాడు. కొత్తగా నేనే. ఏంటి? ఏం లేదు, త్వరగా దిగు తల్లి, నీకు నమస్కారం. ఏయ్ అమూల్ బేబీ, ఏదో దాస్తున్నావు. ఏం లేదు, నేనేం దాయడం లేదు. నీకు నాకు ఏ సంబంధం లేదు లేదు లేదు. చూసుకుందాం. సరే, బ్యాంక్ వరకు లిఫ్ట్ ఇచ్చి తిరిగి మళ్ళీ నన్ను ఇక్కడ డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. నీ థ్యాంక్స్ నాకేం అవసరం లేదు. మరోసారి నన్ను బకరాన్ చేయకుండా ఉంటే అదే చాలు. నువ్వు బకరావి కాదు. వదులు. రౌడీ బేబీ. ఓ, చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ మీటింగ్ ఇంత లేట్ చేశానంటే
ప్రమీల ఏమనుకుంటుందో. ఎవరైనా వస్తే నేను చూసుకుంటా అని చెప్పాను కదా, కాస్త ఫ్రీగా ఉండు ప్రమీల. ఏంట్రా ఫ్రీగా ఉండేది?